పాదయాత్ర మొదలు పెడతానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి స్వాగతిస్తారా ప్రజలు గాని అటు నాయకులు గాని? సమస్య లేదండి. ఎందుకంటే ఆయన ఒకసారి పాదయాత్ర చేసి ప్రజలకు చేసినటువంటి అన్యాయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఇవాళ పాదయాత్ర చేసినా, పడుకుని యాత్ర చేసినా, తొంగుని యాత్ర చేసినా, వంగుని యాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా ప్రజలు మాత్రం నమ్మే అవకాశమే లేదు. కారణం ఆయన పరిపాలన అధ్వానంగా చేసి అస్తవ్యస్తంగా రాష్ట్రాన్ని మార్చేసి బిడ్డల భవిష్యత్తు అధోగతి పాలు చేశాడు కాబట్టి ఎవ్వరూ కూడా మన జగనన్న నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మీరు టీడీపీ కార్యకర్తలు లేదా కూటమి ప్రభుత్వం నాయకులు కానీ మీరు మాట్లాడుతున్నారు, కానీ పోయి వైసీపీ తిన్న ఆయన విజయసాయి రెడ్డి కూడా సేమ్ ఇదే మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? నేను టీడీపీ కార్యకర్తని కాదు, అలాగే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిని కాదు. ఏదో నేను కొంచెం పవన్ కళ్యాణ్ గారి అభిమానిని. తర్వాత సామాజికంగా అన్ని రకాలుగా నేను విశ్లేషణతో మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఎందుకు రాదు అని చెప్పమంటే చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా చేశారు, ఎన్నో సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాడు. ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం ఉంటదేమో అని చెప్పేసి మనం 151 సీట్లు ఇచ్చి గౌరవించి అద్భుతమైనటువంటి ప్రగతి సాధించరా బాబు అని చెప్పి ఆయన చేతిలో పెడితే ఆయన ప్యాలెస్ లో పడుకుని కొన్ని పనులు కొంత ఏదో సంక్షేమ ఫలాలు ఇచ్చి ప్రజలను భిక్షగాలుగా తయారు చేసి జీవితాంతం సీఎం గా ఉండిపోవాలనుకున్నాడు. కానీ ఆయన బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేసేశాడు. ఎందుకంటే ఎవరైనా నాయకుడు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో తీసుకెళ్లి బిడ్డల భవిష్యత్తుని కాంక్షించేటటువంటి నాయకుడే నాయకుడు. అతను బిడ్డల భవిష్యత్తు కాంక్షించకుండా సంక్షేమం ఇచ్చేస్తే మన జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండిపోతామంటే ఎవరూ క్షమించరండి. సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేసేటటువంటి నాయకుడే మనకు కావాలి. మనకు బిడ్డల భవిష్యత్తు కావాలి. ఏ కుటుంబంలో పెద్ద అయినా బిడ్డల కోసమే పరితపిస్తాడు, బిడ్డల కోసమే ఆలోచిస్తాడు. బిడ్డల భవిష్యత్తు గురించే ప్రాణాలు కూడా ఇచ్చేటటువంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా సంక్షేమాన్ని నమ్ముకుని భవిష్యత్తును వదిలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్తకొత్తలం చేసేశారు. కాబట్టి ఇవాళ ప్రజలు అతన్ని తిరస్కరించి 11 సీట్లకు పరిమితం చేశారు. నిజంగా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశం కొత్తగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవ్వరికి కూడా అవకాశం ఇవ్వలేదు. 151 సీట్లు ఇవ్వడం అంటే 175 సీట్లు మామూలు గౌరవం కాదు, అది పెద్ద గౌరవం. ఒక రాజకీయ పరిజ్ఞానం, ఒక రాజకీయ అవగాహన లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్మార్గంగా పరిపాలన చేసి ఈవేళ నేనేదో పాదయాత్ర చేస్తాను, పడుకుని యాత్ర చేస్తాను అంటే నమ్మడానికి ఏముందండి? అప్పుడు నమ్మాము, 151 ఇచ్చాం. ఇప్పుడు కూడా నమ్మడానికి అవకాశం ఉంది. ఇస్తే పాడు చేసేస్తాడు రాష్ట్రాన్ని.